ఈయన దానం నాగేందర్ మారినప్పుడు ప్రజలు ఏమన్నారండి, మేము మినీ కోటేయాలి, కేసీఆర్ గారు కోటేసినాము. మారినా అని చెప్పట్లేదు ఆయన, మారినా అని చెప్పట్లేదు కదా అప్పుడు ఆయన. ఆల్రెడీ ఎంపీ టికెట్ తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాక మారలేదంటే ఏందన్నట్టండి. అది ప్రజలందరూ ఇగో ఇప్పుడు ఈ 10 మంది దున్నపోతులకు నేను ఏం చెప్తున్నానంటే, దున్నపోతులాలు మరి మీ పార్టీలో గెలిచిరు కదా, మీరే టికెట్ ఇచ్చారు వాళ్ళకి. అంటే మేము పార్టీలో గెలిచి ఇప్పుడు ఒక పార్టీలోకించి కార్పొరేటర్లు పోయినా కానీ మేము ఈ పార్టీలోనే మేము ఉన్నాం. మమ్మల్ని రమ్మన్నారు, అయినా మేము పోలేము. ఎందుకంటే ఫస్ట్ ఒక పార్టీ మాకు గెలిచి కండవేసి గెలుచుకొని మాకు ఒక పదవి హోదా ఇచ్చినప్పుడు మేము ఆ పార్టీని నమ్మినాము, ఆ పార్టీతో ఉన్నాము. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు. వాళ్ళు ఉన్నోళ్ళైతే, వాళ్ళు సిగ్గుశరం ఉన్నోళ్ళైతే మొన్న అసెంబ్లీలో వచ్చి కూర్చోవాలి కదా, మరి బీఆర్ఎస్ సైడ్ కూర్చోవాలి కదా, ఏమన్నా మాట్లాడాలి కదా. మరి అంతగానం దానం నాగేందర్ ఎగురుతున్నారు, రేవంత్ రెడ్డి ఎవరన్నా రేవంత్ రెడ్డిని అంతగానం పొగుడుతున్నారు కదా, మరి అక్కడ కూర్చొని పక్కకు కూర్చొని మరి మారినోడైతే ఇక్కడ వచ్చి కూర్చోవాలి కదా. అదే భవన్కి వచ్చి తెలంగాణ భవన్కి అయితే ఎవరికి అడ్డు లేదు కదా. వాళ్ళు ప్రజాభవన్ అని అడ్డు గేట్లు పెట్టినట్టు మాదేం తెలంగాణ భవన్లు అడ్డు గేట్లు పెట్టలేము కదా. కాబట్టి మేము ఆడ ఏం చేసినాము, మేము ఆడ ఎవరికి అడ్డు లేము కాబట్టి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు మంచి మోగోను అయితే నువ్వు పెట్టాడా. నేను చెప్తున్నా 10 మందికి చెప్తున్నా అండి, ఒక్కోరు కాదు 10 మంది మొగోళ్ళు అయితే, సీఎం నెత్తురు ఉన్నోళ్ళు అయితే ఆడ ప్రెస్ మీట్ పెట్టాలి తెలంగాణ భవన్కి వచ్చి, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే. లేకపోతే నోరు మూసుకొని రిజన్ ఇచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవగాహన లేదు, గెలుస్తామో గెలవమో అని. అందుకోసం మీకు లేదు కాబట్టి ఈరోజు మీరు ఉప ఎన్నికలు వస్తాయా మరి, ఎట్లా 10 స్థానాలు వస్తాయి, ఎందుకు రావండి. ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చేసింది కాబట్టి వస్తాయి. అవి తొందరలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయినా కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి ఎట్లా ఉండబోతుంది మరి. అంటే ఉప ఎన్నిక వస్తే ఆల్రెడీ మీ పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి టికెట్ ఇస్తారండి. నేను ఒకటి అడుగుతున్నా, చెప్పండి పవన్ గారు, వాళ్ళకి టికెట్ ఇస్తారా? కాంగ్రెస్ లో టికెట్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే రీజన్ చేయాలి కదండి. వాళ్ళకి టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ గెలిచిండు కదా, మనం మనం కూడా దొంగోళ్ళతోటి గెలుస్తామని తెలిసి అవగాహన ఉంటే, వాళ్ళకి ఇట్లా దమ్ము ఉంటే రీజన్ ఇవ్వమనండి. వాళ్ళకి టికెట్ ఇస్తారా ఇయ్యరా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కడియం శ్రీహరి లాంటి వాళ్ళే నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా, నేను పార్టీ మారలేదని చెప్తా ఉన్నాడు కదా. అందుకోసం అంటున్నా అండి, వాడు ఏవైతే అన్నారో వాళ్ళు పార్టీలోకి వచ్చి మరి మాట్లాడాలి కదా, మీడియా ముందు తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడాలి కదా. మరి మొన్న కేటీఆర్ గారిని ఎందుకు తిట్టారు? అహంకారమా? నీకు టికెట్ ఇచ్చి గెలిపించే అహంకారమా? మా కండ వేసుకొని గెలిచినవురా నువ్వు, మా కండ వేసుకొని గెలిచినావు, మాకు